అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కల్పించడానికి 3 లక్షల రూపాయల వరకైతే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీలకు సంబంధించినటువంటి లోన్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఎలా స్టెప్ బై స్టెప్ అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొట్టమొదటిగా మీరు రావాల్సింది tgobmms.cgg.gov.in ఈ వెబ్సైట్ లింక్ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కమెంట్స్లో కూడా ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. సో దీనిలో లాగిన్ అయిన తర్వాత ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రాజీవ్ యువ వికాసం స్కీమ్ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని ఉంది కదా, ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ కార్పొరేషన్, ఎంఎఫ్సి, సిఎంఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్స్ దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎస్సీ వాళ్ళకైతే ఈ ఫస్ట్ బాక్స్ మీద, అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళకైతే సెకండ్ బాక్స్, బీసీ వాళ్ళకి థర్డ్, ఎంబీసీ వాళ్ళకి ఫోర్త్ బాక్స్, అదేవిధంగా బీసీ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ వాళ్ళకైతే ఈ యొక్క ఫిఫ్త్ బాక్స్, అదేవిధంగా మైనారిటీ రిజిస్ట్రేషన్ వాళ్ళకైతే ఈ నెక్స్ట్ బాక్స్, అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకైతే లాస్ట్ బాక్స్. సో మీరు ఏ కమ్యూనిటీకి చెందినవారో దానికి సంబంధించినటువంటి బాక్స్ పైన మీరు క్లిక్ చేయండి. నేను ఇక్కడ బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, థర్డ్ బాక్స్ పైన నేను ఎగ్జాంపుల్గా క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఇది ఫస్ట్ మనకు ఆ బాక్స్ పైన క్లిక్ చేయగానే వచ్చేటటువంటి పేజ్. సో దీని లోపల స్టార్ మార్క్స్తో ఉన్నటువంటివన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి. ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. ఈ స్టార్తో ఉన్నటువంటి ఏంటి, ఆధార్ కార్డు నేమ్, మీ యొక్క నేమ్ ఆధార్ కార్డులో ఎలా ఉంది, ఆధార్ కార్డ్ నెంబరు, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు. సో దాని తర్వాత టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది, అదేవిధంగా సెక్టారు మరియు స్కీమ్. సో ఫస్ట్గా నేను యొక్క నేమ్ అనేది ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగా నేను రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేమ్ అనేది నా ఆధార్ కార్డులో ఇలా ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ మీది ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ ఇచ్చి జస్ట్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా దీనికి సంబంధించి రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఈ యొక్క ఫీల్డ్ లోపల ఇక్కడ రావడం జరుగుతుంది. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ప్లేస్ లోపల మనకు రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది తీసుకుంటుంది. సో తీసుకున్న తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ టైప్ అని ఉంది కదా, బెనిఫిషియరీ టైప్ దగ్గర ఇండివిజువల్ అని ఒకటే ఉంటుంది, అదొకటే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహాయం యొక్క రకము బ్యాంక్ లింక్డ్ స్కీమ్. దాని తర్వాత ఇంకేం లేవు, అదొకటే ఉంది. తర్వాత సెక్టార్ దగ్గర ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఐఎస్బి అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కీమ్ దగ్గర మీరు దీనికి సంబంధించినటువంటి సబ్ స్కీమ్స్ ఉన్నాయి. దీని లోపల మీరు దేనికోసం లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎయిర్ కూలర్ మేకింగ్ కోసమా, లేకపోతే ఆటోమొబైల్ ఆయిల్ షాప్ పెట్టుకోవడానికా, లేకపోతే ఆటో స్పేర్స్ కోసమన్నా, బేకరీ పెట్టుకోవాలనుకుంటున్నారా, లేకపోతే బనానా బిజినెస్ కోసమా, తర్వాత బ్యాంగిల్ స్టోర్ పెట్టుకోవాలనుకుంటున్నారా, మీరు దేనికోసం అయితే ఈ యొక్క లోన్ తీసుకోవాలనుకుంటున్నారు దాన్ని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ బిజినెస్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీనిలో మీకు మినిమం లోన్ వచ్చేసి 2 లక్షలు, మ్యాక్సిమం లోన్ వచ్చేసి 4 లక్షల వరకు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో మినిమం అంటే కనిష్ట యూనిట్ విలువ 2 లక్షలు, మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ యొక్క యూనిట్ విలువ 4 లక్షలు. సో నెక్స్ట్ గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ లొకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. లొకేషన్ డీటెయిల్స్ లోపల మీరు ఏ జిల్లాకు చెందినవారు ఆ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మండలం ఏదైతే అది, దాని తర్వాత పంచాయత్, అదేవిధంగా గ్రామము మరియు హ్యాబిటేషన్ నివాసం అనేది ఎక్కడ ఉందో అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ సెక్టార్ డీటెయిల్స్, ఇక్కడ మనం ఫస్ట్ పేజ్ ఏవైతే ఇచ్చామో అవే ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. బెనిఫిషియరీ టైప్ వచ్చేసి ఇండివిజువల్, అదేవిధంగా టైప్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్, సెక్టారు ఐఎస్బి ఇండస్ట్రియల్ సర్వీస్ అండ్ బిజినెసెస్, అదేవిధంగా స్కీమ్ వచ్చేసి స్మాల్ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, కనిష్ట విలువ యూనిట్ కాస్ట్కి 2 లక్షలు, గరిష్ట విలువ యూనిట్ కాస్ట్కి 4 లక్షలు. సో యూనిట్ కాస్ట్ యొక్క యూనిట్ విలువ ఎంత, మినిమం మనము 2 లక్షలు కదా, 2 లక్షలు పెట్టుకోవచ్చు, లేదు 3 లక్షలు కూడా పెట్టుకోవచ్చు, లేదా మనము 4 లక్షలు కూడా
పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ కనిష్ట విలువ కంటే మనము ఈ యొక్క యూనిట్ కాస్ట్ విలువని అంతకన్నా తక్కువ పెట్టుకోరాదు. సో మినిమం కనిష్ట విలువ ఎంత ఉంది మనకి ఇక్కడ 2,00,000 ఉంది. సో 2,00,000 కన్నా తక్కువ ఇవ్వదని చూపిస్తుంది ఇక్కడ. యూనిట్ కాస్ట్ అమౌంట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 lakhs. సో మీకు మినిమం 2,00,000 లోన్ వస్తుంది కాబట్టి మీరు 2,00,000 రూపాయల కన్నా ఎక్కువ అప్లై చేసుకోండి. సో నేనేమంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3,00,000 కావాలి. సో 2,00,000 కన్నా ఎక్కువ కదా, 3,00,000 పెట్టుకోవచ్చు, 2,00,000 పెట్టుకోవచ్చు, లేదా 3,50,000 కూడా మనం పెట్టుకోవచ్చు. ఎంతైనా 2,00,000 కన్నా పైన ఎంతైనా మనం పెట్టుకోవచ్చు. సో నేను 4,00,000 పెట్టుకుంటున్నాను, నాకు 4,00,000 అవసరం ఉంది. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు సబ్సిడీ ఎంత వస్తుంది, మీకు ఈ 4,00,000 మీరు లోన్ తీసుకుంటే మీకు సబ్సిడీ 2,40,000 వరకు వస్తుంది. మిగిలినటువంటి 1,60,000 మనము బ్యాంకుకి అయితే అప్పుగా కట్టాల్సి ఉంటుంది. లేదు నాకు ఒకవేళ 3,00,000 అవసరం ఉంది, అప్పుడు నాకు సబ్సిడీ ఎంత వస్తుంది, 1,80,000 వస్తుంది. నేను బ్యాంకు కట్టాల్సినటువంటి అమౌంట్ ఎంత, 1,20,000. నేను ఇన్ కేసు ఈ యొక్క లోన్ని 2,00,000 తీసుకుంటాను, అప్పుడు నాకు సబ్సిడీ 1,40,000 వస్తుంది. నేను కట్టాల్సినటువంటి అమౌంట్ బ్యాంక్కి 60,000 మాత్రమే ఉంటుంది. సో మీ యొక్క రిక్వైర్మెంట్ను బట్టి మీరు యూనిట్ కాస్ట్ విలువ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాంకు ఏదైతే మీ ఊర్లో ఉన్నటువంటి బ్యాంక్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్రాంచ్ కోడ్ ఇక్కడ బై డిఫాల్ట్గా అది ఇక్కడ మీకు చూపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కూడా ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అప్లికెంట్ డీటెయిల్స్. సో బై డిఫాల్ట్గా మనం ఫస్ట్ పేజ్లో ఏదైతే ఇచ్చినామో ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత నేము, ఆ తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంది కదా, అవన్నీ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనే దానికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్ నెంబరు, డిజేబిలిటీ టైపు, వైకల్య రకము, అదేవిధంగా డిజేబిలిటీ పర్సెంటేజ్, డిజేబిలిటీలో ఉన్నటువంటి సబ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటి, కాజ్ ఆఫ్ డిజేబిలిటీ, ఇవన్నీ దీనిలో మెన్షన్ చేయాలి. లేదు మీరు హ్యాండిక్యాప్డ్ కాదు అనుకుంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళ, పట్టణానికి చెందిన వాళ్ళ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏంటి, బీసీలో ఏది, ఏనా, బీనా, సీనా, డీనా. సో మీ క్యాస్ట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్ యొక్క నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ సేవ క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్, అదేవిధంగా నేమ్ యాజ్ పర్ కాస్ట్ సర్టిఫికెట్లో మీ నేమ్ ఎలా ఉందో ఆ నేమ్ ఇక్కడ రాయండి. దాని తర్వాత సబ్ క్యాస్ట్, సో బీసీ, ఏబీసీ ఏదైతే ఉందో డి, అందులో ఏనా, బీనా, సీనా, డీనా. క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఇల్లిటరేట్ చదువుకున్నటువంటి వాళ్ళైతే ఇల్లిటరేట్ అని, చదువుకొని ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళు ఎస్ఎస్సి ఫెయిల్, లేకపోతే ఎస్ఎస్సి కన్నా 9th క్లాసు, 8th క్లాసు, 7th క్లాసు చదివిన వాళ్ళు సెకండ్ ఆప్షను, ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు పాస్ అని, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, 8th పాస్ అయిన వాళ్ళు, పీజీ. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చదువుకున్న వాళ్ళైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, చదువుకోని వాళ్ళైతే ఇల్లిటరేట్ అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ సేవ యొక్క ఇన్కమ్ నెంబర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. మీ సేవ ఇన్కమ్ నెంబర్లో, ఇన్కమ్ సర్టిఫికేట్లో ఆదాయ పత్రం ప్రకారము మీ యొక్క నేమ్ ఎలా ఉందో నేమ్ ఇక్కడ రాయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఏజ్ అనేది బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. యాన్యువల్ ఇన్కమ్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి సంవత్సర ఆదాయం ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే, తర్వాత ఇక్కడ మీ ఆక్యుపేషన్, మీ వృత్తి ఏంటి, అదేవిధంగా దాని తర్వాత ఇంకొక ఆల్టర్నేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ వల్నరబుల్ గ్రూప్స్ అనేది నాట్ మ్యాండేటరీ, ఇది అంత అవసరం లేదు. దాని తర్వాత డోర్ నెంబర్, దాని తర్వాత అడ్రస్. సో దాని తర్వాత లాస్ట్లో వచ్చేసి బెనిఫిషరీ ఫోటో, మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ నుంచి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సైజ్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మీరు 50 KB నుండి 500 KB లోపల ఉండాలి. అండ్ ఫార్మాట్స్ వచ్చేసి జేపీజీ కానీ, జేపీఈజీ కానీ, తర్వాత పిఎన్జీ కానీ, ఈ 3 ఫార్మాట్లు ఏదైనా పర్లేదండి, ఎట్లయినా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత పాన్ కార్డ్ అనేది కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ 2 టిక్ బాక్స్ ఉన్నాయి కదా, ఐ సర్టిఫైడ్ అని చెప్పేసి, దాని తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ 2 కూడా బాక్సులు టిక్ చేసుకొని ప్రివ్యూ కొడితే మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాయి. దాని తర్వాత మీరు సబ్మిట్ కొడితే ఈ యొక్క ఫామ్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇదండి దీనిలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.